గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు B6 మన వెలుగు మన వార్తలకు. మనం అనుకున్నట్టుగా సరే తమిళనాడు రాజకీయాలకు తెరపడింది. రాజకీయాలకు అంటే విజయ్ దళపతి టీవీకి అధినేత ముఖ్యమంత్రి అయ్యాడు. సరే ఇక ఆ ఎపిసోడ్ ముగిసింది. మనం ప్రస్తుతం యథావిధిగా ప్రజల సమస్యలపై వార్తలు చేస్తూనే ఉంటాం, చేద్దాం. వార్తాపత్రికల్లో వచ్చిన కంటే ముందుగా ఒక విషయం. మొన్నటి వరకు ఆర్టీసీలో యూనియన్లు అనేటివి లేకుండే. గత ప్రభుత్వం రద్దు చేసి అది వెల్ఫేర్ బోర్డ్ అని పెట్టారు కదా. కానీ ఈ ప్రభుత్వం యూనియన్లను పునరుద్ధరణ చేస్తే దాంట్లో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ముందు యూనియన్లని తర్వాత విలీనం చేయాలని చెప్పేసి కొన్ని చర్చలు జరపడం, మరి దేనికి సంకేతమో ఇది వద్దు అని చెప్పేసి ఇంకొక యూనియన్ నాయకుడు పేరు తీసుకోవడం లేదు. ఎవరు మన హనుమంతన్న గారు, హనుమంతు ముదిరాజ్ TJMU వ్యవస్థాపకుడు. అతను తీసుకున్నదే ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశం మొట్టమొదటి తన చెప్పిందే అన్ని డిపో తిరిగి. అయితే ఎందుకంటే విలీనం చేస్తే యూనియన్లతోని ఎన్నికలు తర్వాత జరుపుకోవచ్చు అని చెప్పేసి తను మళ్ళీ రిపీట్ చేసిండు. ఇక ఎందుకోసం అనేది లాభ నష్టాలు బేరీజ్ వేసుకున్న తర్వాతనే యూనియన్లు అనేటివి ముందస్తుగా వస్తే కొంచెం కార్మికులకు యూనియన్లు ఉంటే బాగానే జరుగుతుందని ఇబ్బంది కూడా అవుతుంది. ఎన్నికల సమయంలో నువ్వు ఇటురా నువ్వు ప్రత్యక్షంగా ఎదుర్కొన్నాం. ఇతను వచ్చి నా బిల్ నా కాయిన్ నా ఇది ఉంటే బ్యాడ్జ్ పెట్టుకో, ఇతను వచ్చి నా బ్యాడ్జ్ పెట్టుకో, ఎవరికి వేయాలనో అర్థం కాని పరిస్థితి అట్లా ఉంటుంది ఆర్టీసీలో. సో ఇది ఇలా ఉంటే యూనియన్లను కాదని TGRTCలో SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక సంఘం ఉంది. అది కేవలం మనం గతంలో చెప్పినట్టుగా SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ అనేది కేవలం SC/ST కార్మికుల సంక్షేమం మాత్రమే కాకుండా బీసీలకు అన్ని వర్గాల కార్మికుల కోసం సహా పనిచేసినటువంటి సంఘం. EWA 2409 సంథింగ్. వాళ్ళ రాజ్య నాయక్ చైర్మన్, ప్రెసిడెంట్ అండ్ గడ్డం శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ నిరంజన్ వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంఘం. ఒకటే సంఘం, అది ఉన్నది ఒకే సంఘం. అయితే నిన్నటి రోజున వారు మీటింగ్ కండక్ట్ చేసి మనకు పిలిస్తే ఒక విషయం అక్కడ వివరణ ఇవ్వడం, వాళ్ళు మీటింగ్లో మనకు ఇన్వైట్ చేస్తే, ఎందుకంటే మనము ఆ బిడ్డలమే కాబట్టి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ ఆవేదనతో కూడినటువంటి సంఘాన్ని ఎలా, ఎందుకంటే కొందరు విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు సూచన చేస్తూనే, ఎందుకంటే వారి సంఘానికి ఉన్నటువంటి బైలాస్ ప్రకారమే మనం ముందుకెళ్ళాలి తప్ప డెమోక్రటికల్గా ఎన్నికలు నిర్వహించి కొందరు స్వార్థపూరితంగా వ్యక్తులు మరి పదవులు, అది నాకు అర్థం కాదండి. సరే చెప్దాం. కొందరు వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు. ఈ సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. అన్ని డిపోలలో ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డిపోలలో తెలంగాణలో SC/ST వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులారా,
ఒక్కసారి గమనించండి. విడిపోతే వచ్చేదేమీ లేదు. విడిపోతే ఇతరులు బలపడతారు. ఇతరులు అంటే ఎస్సీ ఎస్టీలు కాకుండా ఈ మధ్యన బీసీలు మనవారే, అదర్స్ మనవారే, ఓసీలో ఉన్న పెద్దవారు మనవారు, అంతా ఒకటే సమాజం అక్కడ. కానీ యూనియన్లు లేనప్పుడు కొద్దిగా గొప్ప సహాయ సహకారాలు అందించింది ఈ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషనే. సో దీన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. దీన్ని చీల్చటము అనేటువంటి వర్గానికి ఒక అల్టిమేటం, ఒక సూచన చేస్తూ డెమోక్రటికల్గానే ఎన్నికలు చేద్దాం, ఏకపక్షంగా కాదు. మీరు 10-20 మంది మీటింగ్ చెట్ల కింద పుట్టల కింద పెట్టి కమిటీలు వేస్తామంటే కుదరదు అని చెప్పేసి రాజ్యనాయక్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున మీటింగ్ జరిగింది. వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి బాడీని ఎన్నుకుందాం. ఎవరు అంతే, ఎవరు ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ప్రెసిడెంట్, ఎవరు ఎక్కువ ఓట్లు సంపాదించుకుంటే వారు జనరల్ సెక్రటరీ అని చెప్పేసి బాడీ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ కానీ ఇట్లా రీజనల్ సెక్రటరీ ఈ విధంగా ఉంటుంది కదా. ఇట్లా వెళ్దామని చెప్పేసి వాళ్ళు నిజంగా కాన్స్టిట్యూషన్ ప్రకారమే వాళ్ళు మాట్లాడుతున్నారు. బైలాస్ ఎట్లా రాసుకున్నామో ఆ విధంగా వెళ్దామని. మరి ఇన్ని సంవత్సరాలుగా లేనిది 1990 ఏమో అని అంటుండ్రు రాజ్యనాయక్ గారు. మరి వారు అన్నట్టుగానే అప్పుడు ఏర్పడ్డది కదా. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడెందుకు అసలు? మరి యూనియన్లు రద్దయినప్పుడు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేసింది. మీటింగ్ కండక్ట్ చేసేవారు, ఆర్ఎంలతోని డిఎంలతోని సమస్యలు వివరించేవారు, కార్మికులకు న్యాయం చేసేవారు. మరి యూనియన్లు లేవు కదా అప్పుడు. ఇప్పుడు యూనియన్లకు పర్మిషన్ వచ్చేసరికల్లా ఒక యూనియను నాయకుడు ఇదంతా చేస్తున్నట్టుగా వారు బహిరంగంగానే చెప్పారు. ఇది కరెక్ట్ కాదు సోదరులారా, పెద్దలు, కార్మిక నాయకులారా, అంటే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లో ఉన్నటువంటి కార్మిక నాయకులారా, ఎవరు యూనియన్కు సంబంధించిన కార్మిక నాయకులు కావచ్చు, అసోసియేషన్లో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు, ఇది సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు. మనము అనగదొక్కబడినటువంటి కింది స్థాయి నుంచి వస్తూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాం కాబట్టి ఎక్కుతున్నాం ఇప్పుడు మళ్ళీ దీన్ని విడదీస్తే కలిసి ఉంటే పిడికిలి బిగిస్తే దెబ్బ కొడితే కరెక్ట్గా ఉంటుంది. అదే నువ్వు ఇట్లా విడిపోయి కొడితే ఎలాంటి దెబ్బ తగలదు. అంటే కొట్టడం అని అంటే నేను భౌతికంగా మాట్లాడడం లేదు, అట్లా అర్థం చేసుకోకూడదు. దీన్ని ఒక కథ ఉండే కదా చిన్నప్పుడు. ఓ తండ్రి కట్టెలము అన్నీ కట్టి కొడుకులను కలిసి ఉండకపోతే ఒక మాట చెప్తాడు. అందరిని పిలిచి అన్ని కట్టెలు పడేసి ఒక్కొక్కటి తీయమంటే ఈజీగా లేపుతారు, ఈజీగా ఎత్తేస్తారు. ఆ కట్టెలను లేపుతారు, తీసి పట్టుకుంటారు. అవన్నీ కట్టగట్టమంటాడు, కట్టేస్తారు. ఒక్కొక్కరిని లేపమంటే ఒక్కరు కూడా ఎత్తలేరు. అంటే ఈ సంఘం కూడా అందరు కలిసి ఉంటేనే బలంగా ఉంటుంది. సమస్యలు యాజమాన్యం కూడా ప్రభుత్వంలో విలీనమైనాక కూడా సంఘం అలాగే ఉంటుంది కాబట్టి సమస్యలు పరిష్కారం అవుతాయి. కార్మికులు కాస్త ఉద్యోగులు అవుతారు. వారికి ఏ సమస్యలు వచ్చినా అసోసియేషన్ అప్పటికి సంఘంగానే ఈ సంఘం గానే ఉండి సమస్యలు తీర్చే అవకాశం ఉంటుంది. యూనియన్లు ఉన్నప్పటికీ కూడా, వచ్చినప్పటికీ కూడా. యూనియన్లు లేనప్పుడు ఉన్నటువంటి సంఘాన్ని, మీరు ఇప్పుడు సేవలు చేసిన సంఘాన్ని ఎందుకు మరి మీ మధ్యలో పొరపచ్చాలు వస్తున్నాయి? కూర్చొని మాట్లాడుకోవడం బెటరు. మీకు మీరుగా 10-20 మందో 10 మందితో మీరు మీటింగ్ పెట్టేసి చేయడం కరెక్ట్ కాదని వారు అంటున్నారు. వారు ఈ 17 తారీఖు నిన్నటి రోజున మీటింగ్ పెట్టి పిలిచి మమ్మల్ని 17వ తారీఖున మేము మీటింగ్ అరేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అన్ని డిపోలో ఉన్నటువంటి, తెలంగాణలో అన్ని డిపోలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులారా భారీగా హాజరై అక్కడ రాజ్యనాయక్ అండ్ గడ్డం శ్రీనివాస్ కమిటీ ఆధ్వర్యంలో చెప్పే విషయాలు, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిపి ఎన్నుకుంటే అందరికీ మంచిది, సంక్షేమం అనేది అందరికీ. ఈ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సంక్షేమ సంఘం సరిగా ఉంటుంది, ఉండాలి. భవిష్యత్తులో రాబోయేటటువంటి ఉద్యోగస్తులు కూడా
అండగా ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అందరికీ సేవ చేస్తుంది. నాకు తెలిసి నేనే ఒక ఇద్దరు ముగ్గురు నాకు తెలిసి ఇంకా నాకు తెలియకుండా ఎన్నో నాకు తెలిసి ఇద్దరు బీసీ బిడ్డలకు కూడా కొంచెం న్యాయం జరిగింది. ఉంటాయి కదా దాంట్లో సస్పెండ్ రిమూవల్, అవి ఎత్తివేసి వారికి తిరిగి రీఇన్స్టెంట్ చేయించడం జరిగింది వాళ్ళు. అది మాకు తెలుసు. అందుకోసమే అంటున్నాం, ఇది కేవలం పేరుకు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ అందరికీ న్యాయం చేస్తాం. అందరికీ న్యాయం చేసే సదుద్దేశంతో ఉన్న నాయకత్వంలో పనిచేస్తుంటారు ఉన్నది కాబట్టి అందరు కలుపుకొని ఉండడం బెటరు. విడిపోతే ఎలాంటిది లేదు, వినాశనం. విడిపోతే వినాశనం. కలిసి ఉంటే కలుసుకం. ఎన్ని పొరపచ్చాలున్నా మీరు కలిసే ఉంటారని నేను కూడా ఆశిస్తున్నాను. మరి వారి మాటల్లోనే మనం విందాం. వారేం చెప్పినరో వారి మాటల్లోనే మీరు విని రాష్ట్రంలో అన్ని డిపోల ఉన్నటువంటి డిపోలో ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘ సభ్యులారా ఈ మాటలు విని ఈ వీడియో విని తప్పకుండా మీరు 17వ తారీఖు నాడు ఎక్కడైతే వెన్యూ ఆ స్థలం ఉందో స్థలానికి రావాల్సిందిగా మీరు స్పెషల్ ఆఫ్లో ఉంటాయి కదా అవి, దాంట్లో రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కనుక చేజారితే ఇక మళ్ళీ మనల్ని కాపాడేవారు ఎవరు ఉండరు. ఇది కన్ఫామ్. ఎందుకంటే మనం ఇక్కడ రెండుగా విడిపోయి వీక్ అయితే మూడో వాడు బలమై కూర్చుంటాడు. అప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది తప్పితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. కాబట్టి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి మన శ్రీనివాస్ గారు, రాజ్యానాయక్ గారు, అదే జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, రాజ్యానాయక్ గారు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ సంఘం ఎందుకు కలిసి ఉండాలి, అందరం ఎందుకు కలిసి ఉందామని వారి మాటల్లోనే విని మీరు ఆలోచన చేయడం ఏంది, కలిసి ఉందామని అందరూ ఈ వీడియోకు లైక్ చేస్తూ షేర్ చేస్తారని చెప్పేసి. ఎందుకంటే అన్ని డిపోలకు చేరాలి, ఖచ్చితంగా అన్ని డిపోలకు చేరాలి. ప్రతి కార్మికుడు చూడాలి, ప్రతి కార్మికుడు వినాలి. అందరికీ జైభీమండి. టీజీఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ 13,000 మంది కార్మికులకు ఒక్కసారి నేను జైభీమ్ జేఆర్టీసీ మన్ కీ బాత్ చెప్పడానికి కొన్ని విషయాలు. నిన్న కొంతమంది మూర్ఖులు జరిపినటువంటి మీటింగ్ ఏ విధంగా ఉన్నది, జరపవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, అసలు ఆ మీటింగ్ ఎవరిది, ఎందుకు జరిపారు వారు, ఈరోజు మన రిజిస్ట్రేషన్స్ నెంబర్ను యాడ్ చేసుకొని దానికి తీసుకుపోవడానికి గల కారణాలు ఏమున్నది. నా తోటి సహచర ఉద్యోగులు 13,000 మంది కార్మికులకు 1990 నుంచి ఈ ఏదైతే 240/90 నడుస్తుందో దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడడానికి ముందుకు వచ్చినటువంటి మీ రాజయ్యనే ఆదరిస్తారని గుర్తు కొన్ని విషయాలు మీకు చెప్పడానికి మీకు అవకాశం కల్పించారని నమస్కారం. జైభీములతో ఇది మన రాష్ట్ర నాయకుల పేర్లు. గడ్డం శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ, కె గడ్డం శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ, కపటం 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 కృష్ణ గారు రాష్ట్ర అధ్యక్షుడు. అకస్మాత్తుగా కపటం కృష్ణ గారు ఏఐసి మెంబర్ను కానీ రాష్ట్ర కార్యవర్గాన్ని కానీ తెలియపరచకుండా కనీసం మనలో 11 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి సీనియర్ మోస్టు రిటైర్డ్ అయినటువంటి విషయం అందరికీ తెలుసు. రిటైర్డ్ అయిన తర్వాత గౌరవంగా ఎలాగైతే ఆర్టీసీ పంపించగలుగుతుందో మనం గౌరవపరుచుకుంటామో, బాధ్యత అప్పచెప్పేటప్పుడు అదే గౌరవంగా వారు ఉంటారనేది గతం నుంచి చెప్తున్నటువంటి మాట. ఇది 11, 20, 16 నేను రాష్ట్ర అధ్యక్షునిగా పక్కకు తొలగిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యత గడ్డం శ్రీనివాస్ అంటే వీరు మీకు తెలియదనే కాదు, వారికి పూర్తిగా బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఉన్నటువంటి టోటల్ ఈసీ నాంపల్లి అగ్రిభవన్లో జరిగినటువంటి మీటింగ్,
టోటల్ ఈసీలో 45 మెంబర్స్ టాప్ మోస్ట్ లీడర్స్. 2-3 చనిపోయినారు పాపం, 4-5 రిటైర్డ్ అయ్యారు. వారి ఒక సమీక్షంలో డివి స్వామి కావచ్చు, ఆర్టీ రావు కావచ్చు, కీర్తిశేషులు మరి వీరబాబు కావచ్చు, కీర్తిశేషులు దుబ్బాక బాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ధనంజయ నాయక్ గారు, మరి మనకు ట్రెజరర్గా మధుసూదన్ గారు, నల్లల శంకరయ్య గారు, మహబూబ్ నగర్ నరసింహ అండ్ చిన్ని కృష్ణ గారు, వరంగల్ నుంచి కొమరయ్య శేఖరయ్య గారు, నిజామాబాద్ నుంచి సివి రావు, రిటైర్డ్ అయినటువంటి వ్యక్తి అది నడిపిస్తున్న చూడండి. కాదు నిజామాబాద్లో రిటైర్డ్ అయి మనకు ఒక క్యాంటీన్ నడిపిస్తున్న పాటల మల్లన్న గారు. టోటల్గా పేరు చదువుకుంటా పోతే వీడియో సరిపోదు కాబట్టి 37 మందితో రాష్ట్ర మహిళా అధ్యక్షుడు చంద్రకళ గారు, వారిని మర్చిపోకూడదు. చాలా కష్టాలు జరగటం. వీరి యొక్క సమీక్షంలో బాడీ నిర్మాణం చేసి పూర్తి స్థాయి రాష్ట్ర బాధ్యత గడ్డం శ్రీనివాస్ గారిని ఇవ్వటం, 11 సంవత్సరాలుగా వారు సుదీర్ఘంగా ఎలాంటి కంప్లైంట్స్ లేక సుదీర్ఘంగా పనిచేయటం జరిగినటువంటి విషయం మీకు అందరికీ తప్పనిసరి తెలియపరిచినటువంటి బాధ్యత నా బృహస్కంధాలపై. ఎందుకంటే సీనియర్గా మీకు చాలా చిరకాల పరిచయస్తులు కాబట్టి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకటి గ్రహించాలి మీరు, ఈరోజు సీనియర్ను నేను అన్నటువంటి కత్తులైన దగ్గర ఉన్నాయి కానీ కత్తులు అనే పేరు మాత్రమే ఉంటుంది. కత్తుల యాదయ్య పూర్తి పేరు. షామీర్పేటలో వీళ్ళ మాదిరిగానే మీటింగ్ పెట్టి ఒక యూనియన్ కావాలని డిస్కషన్ చేసిన తర్వాత అప్పుడు వెల్ఫేర్ అసోసియేషన్ కూడా 2గా చీల్చి కొంతమంది అటు వెళ్ళిపోవటం, కొంతమంది మాకే రావడం, దాని ద్వారా మేము కొనసాగాం. వారు బహుజన బీకేయు యూనియన్ అని పెట్టుకొని గత 11 సంవత్సరాల నుంచి వారు నడిపిస్తున్నారు. వారు ఎంత మాయకుడు అంటే ఏలు పెడితే పాపం కొడతాడు. లవ్ సక్కటోడు మనిషి. ఒక వ్యక్తిని ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి తొలగించబడడానికి గల కారణాలు పూర్తిగా ఈసీ తీసుకోవాలి నిర్ణయం. కత్తులు గారు మీరు కాదు, ఎంత మాయకుడు నువ్వు. ఇప్పుడైతే భలే బుడదల నీకు ఓట్లు రావు, ఇక అయిపోయింది నీ పని, ఇక దగ్గర పడ్డావు నువ్వు. తెలియదా నీకు సంస్కృతి సాంప్రదాయాలు? ఒక బైలాస్ సీనియర్ మోస్టు 23 రాష్ట్రాలకు పనిచేసిన 23,000 బస్సులు, 1,20,000 మంది కార్మికులు, 39,000 మంది దళిత ఉద్యోగులు. అరే ఏం చేసినావా నిన్ను? దమాకుందా ఏమన్నా? ఎట్లా నిర్ణయం తీసుకుంటావు? ఈడ ఈ ఈసీ కదా, ఈ ఈసీ నిర్ణయం తీసుకోవాలి. మెజారిటీ పీపుల్స్ ఏదైతున్నా గడ్డం శ్రీనివాసును తొలగించాలన్నా, నిరంజన్ని తొలగించాలన్నా, పక్కన బీపీసీను తొలగించాలన్నా, శంకర్ను తొలగించాలన్నా ఈసీ మీటింగ్ మెజారిటీ అయిన మైనార్టీ పార్లమెంట్ ఎవరిసా తెలియదా నీకు కత్తులు? అందుకే నీకు అప్పుడప్పుడు జేబీరాజు అంటూ ఉంటాడు. పాపం కత్తులు అంటారు కానీ కత్తులు లేవు రాజే. ఇప్పుడు రుజువు చేసుకున్నావు నువ్వు పనికి మారిన దగ్గమ్మో అని నా దృష్టిలో. ఒక డ్రైవర్నే నేను సవాల్ ఇస్తున్నా నీకు, నీకు సవాల్ ఇస్తున్నా. నిన్న ఈసీ ఎవరైనా పాల్గొన్నారా? 240/90 అబ్లిక్ ఇది ఎవరైనా పాల్గొన్నారా? పాల్గొన్న వాళ్ళు ఎవరు నేను చెప్పాలన్నా? నువ్వు చెప్పలేదు కానీ సివి రావు కూడా పాల్గొన్నాడు. రేపటి వరకు అయినట్టు సోకస్ వాట్సాప్లో వెళ్ళిపోతుంది. అదే ఈసీలో ఒక భాగం ఉన్నటువంటి ఏదైతే ఉన్నారో కపటం కృష్ణ, కపటం కాదా? కపటం అనుకుంటున్నాను నేనైతే. కాదా? కమటమేనా? కమటానికి ఇచ్చిన ఆయన ఈసీ మెంబర్నే కదా. ఆయన ఒక్కడు. ఎంతమంది? 2
రీజన్లో రాజయ్య కరీంనగర్ అవకాశవాది పనికిమాలిన దద్దమ్మ, వారంతా దద్దమ్మ. అసలు ఈ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎవరూ లేరు, ఆయన ఒక్కడు పాల్గొన్నాడు. ఇంకా ఎవరన్నా ఒక్క ఈసీ నెంబర్ పాల్గొన్నట్టు చెప్పండి మీరు. సివి రావు తప్ప, కపటము కృష్ణ తప్ప. బాబు మన ఈసీ నెంబరా, సుభాష్ మన ఈసీ నెంబరా? మునిరాములు పాల్గొన్నాడు ఆయన. సారీ, మునిరాములు ఈసీ నెంబర్ నేను కాదంటలేను. నా పోస్టు కొట్టుకుపోయినట్టున్నాడు, ఏదో మీరు ప్రకటించినట్టున్నారు. ఆయనకు అది రాదు ఇది రాదు, సాహెబ్కు సాడే నేను అన్నట్టే ఉంటుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పూర్తిగా డిస్కషన్ చేసుకొని మీరే రాస్తాం. కత్తులు నీకు తెలియదా? అరే కపటముకు తెలియదు బాబు, నీకు తెలియదా? సుభాష్కు తెలియదా? అది మీకు విద్య లేదా అని అడుగుతున్నాను నేను. ఒక కండక్టర్ నుంచి ఏడీసీ అయ్యి రేపో మాపో టీఐ 3 అవుతున్నావు. ఏమయ్యా బాబు నీది అంటే నలుగురు డిపోల నుంచి నలుగురు కార్యకర్తలను పిలుచుకొని కట్ట కింద పెడుతున్నావు రండి అంటే ఎవరైనా పోతాడనే ఆశ అందరికీ ఉంటుంది. వచ్చి కూకున్నారు 50-60 మంది. ఎన్ని యూనియన్లు కమ్మినాయా బాబు మా వాళ్ళను నీవు? కపటం గారు తమరు, కత్తులు గారు తమరు, సుభాష్ గారు తమరు, ఎంతమంది యూనియన్లు కమ్మిరు చెప్పండి మీరు. ఒకటి బీకేయు కరెక్టు కాదా? ఇది కరెక్టు కానట్టుండే నా చెవు పెట్టి నీ చేతులు ఇస్తేనే కత్తులు. నీవు ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్రం లోపల ఏ చౌరస్గా రమ్మని వస్తా. ఒకటి ఐఎన్టీసీ జిందాబాద్ అన్న పాపాల ప్రభాకర్. వీడైతే పాపం పాపాలు చేయలేదు కానీ పాపాల ప్రభాకరు ఐఎన్టీసీ. ఓకేనా? ఒప్పుకుంటావా? కత్తులు సుభాష్ సురేష్ ఒకటే. అయినా యూనియన్ పేరు ఏంటిది? బీడబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ బహుజన వర్కర్ యూనియన్ జనరల్ సెక్రటరీ. నీవు ఒక జనరల్ సెక్రటరీ, నీకు ఒక జనరల్ సెక్రటరీ బహుజన యూనియన్స్, దాంట్లో ఒక గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎన్ఎంఈ సెక్రటరీ. సమస్త టీజీఎస్ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం 2409/90 సభ్యులందరికీ నా యొక్క జైవీన్లు. సోదరులారా, నిన్న అనగా 9/5/2026 సంవత్సరం నాడు జరిగిన కొంతమంది నాయకులు, ఎలాంటి నాయకులు అంటే ఆ నాయకులు నిర్వహించిన సభలో మరి 2409/90 సభ్యులను చైర్మన్ రాజయ్య నాయక్ గారిని మరియు జోనల్ సెక్రటరీ నిరంజన్ గారిని సస్పెన్షన్ చేసినామంటని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి అంత పెద్ద సీనియర్లు సంఘంలో పెద్ద మేమే సంఘం నిలబెట్టిన గొప్ప నాయకులు ఇంత కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా? సోదరులారా, మీరు నిన్న జరిగిన సభ ఎంతవరకు సమంజసము? మీకు ఎవరిచ్చారా అధికారం? నీవు గౌరవ కృష్ణ గారు 2016లో మీరు ప్రెసిడెంట్గా మీకు తెలియకుండానే మీరు మీ పేరు నామినేట్ చేసి మిమ్మల్ని ప్రెసిడెంట్గా రమ్మని పిలిచి అప్పుడు మీరు ప్రెసిడెంట్ అని చెప్తే వచ్చారు. కానీ మీకు ఎవరు తీర్మానం చేసి మిమ్మల్ని ప్రెసిడెంట్గా చేసిరు అనేది మీకు తెలియదు. ఇలా అప్పటి నుంచి గత సంవత్సరం నుంచి ఎప్పుడైతే 2014లో రాజయ్య నాయక్ గారు ప్రథమ రాష్ట్ర అధ్యక్షులు, పద్మరావు గారు ప్రథమ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, అక్కడి నుంచి లుకలుకలు జరుగుతుంటూ వస్తూ ఉంటే మళ్ళీ ఇదే సంఘంలో కొన్ని సంవత్సరాలు సెక్రటరీగా తీసేయగానే సుభాష్ గారు పక్కకు జరిగిపోయి ఇంకొక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇదే సంఘం మీద దాడి చేసి సమాజానికి కానీ మన సంఘానికి కానీ ఎలాంటి సేవలు చేయకుండా మన సంఘం మీదనే మన సభ్యుల కోసమే దాడి చేసుకుంటూ మేము ఎన్నెన్నో రకరకాల కమిషన్లు తీసుకొచ్చి ఆ గ్రీవెన్స్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటే వీళ్ళ వల్ల ఇదే గ్రీవెన్స్ పోగొట్టిన ఈ 10-6 స్టేట్ నాయకులలో ప్రథములు సుభాష్ గారు ఉన్నారు, రకరకాల వగేరా అనే టీం ఉన్నది, దుబాక యాదయ్య గారు ఉన్నారు. వీళ్ళందరూ మేము సంఘానికి మేలు చేద్దామని రకరకాల అవకాశాలు కల్పిస్తూ ఉంటే దానికి యాంటీగా వచ్చి యాజమాన్యానికి మా మీద యాంటీగా కంప్లైంట్ ఇచ్చిన ఆ వ్యక్తులు ఈరోజు నిన్న సస్పెన్షన్ చేసినామనంటే ఎట్లా సార్ మీరు సస్పెన్షన్ చేసేది? ఎవరిచ్చారు మీకు అధికారం? నువ్వు ఎట్లా గౌరవ కృష్ణ గారు
అధ్యక్ష పదవికి మీరు రాజీనామా చేశారా? ఒక జనరల్ సెక్రటరీ తీర్మానం చేసిన కాపీలు మీ దగ్గర ఉన్నాయా? ఒక ఈసీ మెంబరు ఏదైతే ఈసీ కమిటీ ఉందో వాళ్ళందరూ తీర్మానం చేసి మిమ్మల్ని జనరల్ సెక్రటరీగా నియమించారా? అసలు వీళ్ళకు ఈ 1068 నాయకులకు ఎవరిచ్చారు ఈ అధికారము? మీరు రాసిన బైలాలో మీకు ఒకటి తెలియదు. మీరు రాసిన బైలానే ఇది, కావాలంటే చూసుకోండి. ఈ బైలాలో ఏమున్నదో సోదరులారా, ఈ బైలా ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నది. ఒక ఆయన అంటాడు నాకు, చూసుకోండి, ఒక ఆయన అంటాడు నాకు ఈ యొక్క కమిటీని నేను పరిచయం చేసే అధికారం ఉంది. ఉంటుంది, ఎందుకంటే మీరు ఆ సొంత ప్రాపర్టీ, మేమేమో కూలికి వచ్చిన వాళ్ళం, మీరే ఆర్టీసీలో ఎంప్లాయీస్, మీరే ఉద్యోగస్తులు, మేమంతా కూలికి వచ్చిన వాళ్ళు. మీ సొంత ప్రాపర్టీ, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎవరి నోట్లైనా మట్టి కొట్టవచ్చు. ఈరోజు మీరు యూనియన్లలో పాతుకుపోయి సంఘాన్ని వదిలేసిపోయిన నాయకులు ఈరోజు ఎట్లా మాట్లాడతారండి? ఇంత మేధావులు మీరు, ఈ బైలా రాసిన నిర్మాతలే మీరు కదా, ఈ బైలాలో ఉన్న అంశాలను ఎలా మర్చిపోతారు సార్? గౌరవ పెద్దలు, సోదరులారా, సమస్త సంఘ సభ్యులారా, ఇదంతా గమనించండి. ఎందుకంటే మాట్లాడేటప్పుడు ఈరోజు గతంలో ఉన్నప్పుడు ఒకరేమో మాల వర్గం అంటని చెప్పి మాలవాళ్ళు మాదిగోళ్ళు ఇది చేస్తున్నారని చెప్పి, ఇంకో రకంగా మాదిగ వర్గం ఇది చేస్తున్నారంటని చెప్పి సుభాష్ గారు, మాల వర్గం ఇది చేస్తున్నారని కతలయాదయ్య గారు, వీళ్ళందరూ కలిసి ఒకరినొకరు పొడుచుకొని ఈరోజు గడ్డం శ్రీనివాస్ అంటాడు 11 సంవత్సరాలు జనరల్ సెక్రటరీగా ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. నేను ఎక్కడ రాజీనామా చేసినాను, ఈరోజు కృష్ణ గారు నేను సెక్రటరీ అని ప్రకటించుకుంటున్నారు. ఏ అధికారం మీకు ఇచ్చింది నేను మీటింగ్ పెట్టమని? మీరు ఏ బైలా? మీరు 1068/13 సంఘం బైలానా, 240/90 బైలానా? మీరు ఏ బైలా ప్రకారంగా మీవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకొని మమ్మల్ని కించపరిచినట్టుగా మీరేదో మహానుభావుల్లాగా మేమంతా పనికిమాలలాగా మాట్లాడుతున్నారు? ఈరోజు మీరు బైలాను క్రాస్ చేసి పోతున్నారు. అయినా ఎందుకు మన సోదరులు మారుతారు కదా అంటే చెప్పి మాకు 2 సంఘాలు ఐక్యత కావాలనేది మా ఉద్దేశం. అంతేగాని మీరేదో మీరు రాజకీయ మనుగడ కోసము, మీ యొక్క లాభాని కోసము మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి మమ్మల్ని ఏదేదో మాట్లాడుతున్నాడు. మీకు ఎవరిచ్చారండి అధికారం? సంఘం యొక్క బైలాసు, సంఘం నియమ నిబంధనలు, ఆర్టీసీ యొక్క నియమ నిబంధనలు తెలియయా? గౌరవ కతలయాదయ్య గారు నాకు పరిచయం చేసే అధికారం ఉందన్నారు కదా. ఏనాడైతే మీరు యూనియన్ పెట్టుకొని పక్కకు జరిగినరో మీరు మర్చిపోతున్నారు. ఇదే ఆఫీస్లో ఉన్నది గతంలో ఇదే పద్మరావు గారు, సుభాష్ గారు కొట్లాడుతున్నప్పుడు నాకు పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరం ఈయన సెక్రటరీగా చేసాడు, ఇప్పుడు గడ్డం శ్రీనివాస్ ఉన్నట్టు మీరు లిఖితపూర్వకంగా ఇచ్చింది మర్చిపోయారా? సంఘం రిజిస్ట్రేషన్ కాపీలో నేను ఒక సభ్యుని అనేది మర్చిపోయారా? మీరు సొంత ప్రాపర్టీ అనుకుంటున్నారా? గౌరవంగా ఏదన్నా చేసే పనులు నలుగురికి గౌరవంగా కనపడాలి. ఈరోజు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని రకరకాల యాతనలు పడి మేము ఢిల్లీకి వెళ్ళి ఆ యొక్క కమిషన్ ప్రతి రకరకాల కమిషన్లు తీసుకొచ్చి పోగొట్టిన గ్రీవెన్స్ మేము తీసుకొచ్చి ఈరోజు సంఘాన్ని నిలబెడితే ఈ సంఘం మీద యాంటీగా తిరిగిన నాయకులు వచ్చి మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? మాకు యాంటీగా మాట్లాడతారా? గడ్డం శ్రీనివాస్ రిటైర్మెంట్ అయ్యిండు, ఒప్పుకుంటున్నా. గడ్డం శ్రీనివాస్ ఏనాడు ఒక మాట మీద ఉన్నాడు, పక్కకు జరిగిండు అంటే మళ్ళా సెక్రటరీ పదవి కోసం ఆశపడలేదు. ఈరోజు సంఘం ఒక గాడిలో ఉండాలనే ఉద్దేశంతో, ఒక సిస్టమ్ ఉండాలనే ఉద్దేశంతోనే తప్ప మేము గడ్డం శ్రీనివాస్ పదవి కావాలని కాదు. మీరేదో వచ్చి మేమే ఎంత ఇది చేస్తున్నామన్నట్టుగా మాట్లాడు, మీ సొంత ప్రాపర్టీ అన్నట్టుగా మాట్లాడతారు. రిటైర్మెంట్ గడ్డం శ్రీనివాస్ వద్దు అనుకున్నప్పుడు ఎంతమంది ఆడ రిటైర్మెంట్ అయిన ఉన్నారండి? ఎంతమంది స్టేట్ మీద ఉన్నారు? మీరు ఎన్ని రీజన్ల కమిటీలను పిలిపించి మీటింగ్ పెట్టి మాట్లాడారు? ఏ రీజన్ కమిటీ వచ్చింది మీకు? ఏ రీజన్ కమిటీ రికగ్నైజ్ చేసి మీకు లెటర్ ప్యాడ్లో మా జిల్లా నుంచి ఈ రాష్ట్ర నాయకత్వం కావాలి, వీళ్ళు మా పెద్దలు అంటే చెప్పి మీకు ఇచ్చిర్రు? ఎట్లా ఫుల్ఫిల్ కమిటీ ఇచ్చిర్రు? మేము ఎండి గారికి కూడా తెలియపరచాము, ఇంతకుముందుకే మళ్ళీ కూడా తెలియపరుస్తాము. ఎండి గారికి తెలియపరిచిన నోటు కూడా ఇక్కడ ఉంది, ఇంతకుముందు కూడా తెలియపరుస్తాము, మళ్ళీ కూడా తెలియపరుస్తాము. మేము మీరు రాసిన బైలా ప్రకారం అంశంలో
గుర్తుపెట్టుకోండి. నేను మీకు వాట్సాప్లో కూడా పెట్టాను ఇందులో ఉన్న కొన్ని అంశాలు. ఏముంది మీకు అధికారము? ఒక యూనియన్లో ఉన్న వాళ్ళకి ఇలా అధికారం లేదంటని చెప్పి మీరే రాసిర్రు. ఒకసారి ఏమి ఇంతవరకు ఇన్నేళ్ళు అవుతుంది పక్కకు జరిగి ఎందుకు మీరు అకౌంట్ చూపించలేదు? బ్యాంక్ అకౌంట్ ఎందుకు చూపించలేదు? ఒక రీజనల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను లక్ష పైచలకు రూపాయలలో జమ చేసినాను. ఏమైంది? ఇప్పుడు మీకు లీగల్గా ప్రొసీడ్ అయితే మీ పరిస్థితి ఏంది? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరేదో సత్యవంతులు, మేమంతా ఏదో పనికి మాలినమంటని చెప్పి మీరు స్టేట్మెంట్లు ఇచ్చి సస్పెన్షన్లకు దాని దీనికి మీరు మాట్లాడకండి. రేపు పొద్దుగల నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ సభాముఖంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మరి గతంలో రాజయ్య నాయక్ గారు పద్మరావు గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆర్థిక లావాదేవీలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు? ఆ అకౌంట్ ఎందుకు వాళ్ళకి అప్పచెప్పలేదు? అది అందరికి సంఘ సభ్యులకు విన్నవించండి. అందులో ఉన్న డబ్బులు ఏమైనాయి, పోయినాయా, ఉన్నాయా, ఆధారం చూపించండి. ఇప్పుడు ఏదో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, మేమంతా ఏదో దొంగల్లాగా దోసుకు తిన్నట్టు. సోదరులారా, మీరు అనవసరమైన మాటలు మాట్లాడకండి. రేపు మీరు వేసిన కమిటీ చెల్లదు. మీరు ఈ బైలా ప్రకారంగా మీరు కోర్టుకు వెళ్తారా, యాజమాన్యం దగ్గర ఇచ్చేస్తారా? మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. సంఘాన్ని ఏ దారిని తీసుకెళ్తున్నారు? మీ అవసరానికి మా సంఘం సభ్యుల మీద కేసులు పెట్టినారని మీ ఎంబడేసుకొని తిరుగుతున్నారు. మీరు దయచేసి ఇలాంటివి మానుకొని మన సంఘం భవిష్యత్తులో ఒక యువకులకు అప్పచెప్పుదాము, ఎలక్షన్ ద్వారా అప్పచెప్పుదాము అనేది ఇదే ఈడీల దగ్గర కూర్చొని ఇప్పుడున్న మన ప్రెసిడెంట్ గారు కృష్ణ గారు నేను కలిసి మాట్లాడిందే, వాళ్ళకు వాగ్దానం చేసిందే. ఆ రోజు తుర్కపిల్లల మీటింగ్లో కూడా మినిట్స్లో రాసి పెట్టినాం. కావాలంటే మినిట్స్ చూడండి. కృష్ణ గారు దాచిపెట్టుకొని తిరుగుతున్నారు. కానీ గతంలో ఉన్న మినిట్స్ బుక్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి. ఇలా 1068కు ఒక బైలా ఉందా, నెంబర్ 2409కు బైలా ఉందా, ఎవరికి బైలా ఉందో బయట పెట్టండి. నిన్న మీరు 1068 బైలా ప్రకారంగా ఎలక్షన్ జరిగిందా? మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేశారు? 1068 ఈసీ రికగ్నైజ్ చేసిందా? లేకపోతే 2409/90 సంఘం రికగ్నైజ్ చేసిందా? ఆ కాపీ కూడా మీరు సంఘానికి సమస్త సభ్యులకు తెలియపరచాలి. యాజమాన్యాన్ని కూడా మీకు ఏ కాపీ అయితే ఇచ్చిందో ఈసీ మీటింగ్లో సమావేశపరిచి సమ్మతంతో లిఖితపూర్వకంగా మిమ్మల్ని ఎన్నుకున్న కాపీ ఏదైతే ఉన్నదో అది కూడా మీరు సమర్పించాలి. లేదా మేము బైలాతో పాటు వచ్చి మాకున్న అధికారాలు ఇవాళ 2409 సంఘం మాది, ఏ కోర్టుకి ఎక్కుతావో, ఏ లా ప్రకారంగా పోతావో, ఎట్లా పోతావో పో, నీ ఇప్పుడు ఏదైనా కావాలంటే లీగల్గా యాక్షన్ మీ మీద తీసుకోవచ్చు. కానీ మాటికి మీలాగా పిచ్చి పని మేము చేయదలుచుకోలేదు. గతంలో మర్చిపోయారా కృష్ణ గారు? ఇదే 1068 వాళ్ళు ఆ రోజు మీటింగ్ పెడుతున్నప్పుడు నువ్వు నేను రాజయ్య నాయక్ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో మనం ముగ్గురం పోయి కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళ మీద. ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళతో పాటు నువ్వు కుమ్మక్కయ్యి మమ్మల్ని పిచ్చాలనుకుంటున్నావా? ఇలా మా తర్వాత నువ్వు సంఘంలో పనిచేయడానికి వచ్చావు. మేము కష్టపడి ఈరోజు ఒక ప్రెసిడెంట్ సెక్రటరీగా ఎన్నుకోబడినాం. నేను నామినేట్ చేసిన అది గుర్తుపెట్టుకోండి. ఇలా నీదేదో సెక్రటరీ నువ్వే ఉండు, కాదనంటలేము. ఎలక్షన్ ద్వారా ఎన్నుకో, ఎలక్షన్ ద్వారా గెలువు. నేను ఎవరు వద్దంటున్నారు? నీకు ఎవరైనా పోటీకి వచ్చిర్రనుకో, వాళ్ళతో పాటు పోటీ పడు, ఓట్లు వేసుకో, ఓటింగ్ ద్వారా గెలువు. అప్పుడు కానీ నువ్వు సెక్రటరీగా ఉంటావు. ప్రతిసారికి నామినేటెడ్ ఈ పద్ధతి స్వస్తి పలకాలంటని చెప్పి మనం కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం యాజమాన్యం దగ్గర. ఏం మర్చిపోయారా మీరు? నేనంటే మామూలు ఒక డ్రైవర్గా ఉద్యోగం చేసిన మీరు సీనియర్ క్లర్క్, బాగా ఎడ్యుకేటెడ్ ఉద్యోగస్తులు, మీరు మంచి ఉన్నత చదువు చదివిన మేధావులు. మీరు దయచేసి మీరు మాట్లాడేటప్పుడు మనం ఈ గతంలో ఏం మాట్లాడినాము, మాట్లాడిన మాటకు మనకు విలువ ఉందా లేదా, మన పెద్దరికం ఎక్కడుందా అనేది మర్చిపోకండి సార్. మీరు ఏదో మాట్లాడుతూ ఉంటే సుభాష్ గారు ఏదో మాట్లాడుతుంటే సుభాష్ గారికి ఆయనకు 1068 వెళ్ళి వచ్చిన వాళ్ళకి హక్కులునే కానీ గడ్డం శ్రీనివాస్ ఇప్పుడు ప్రజెంట్ సెక్రటరీగా ఉన్న నాకు హక్కులు లేవా? ఇప్పుడు నిన్ను సస్పెండ్ చేస్తే ఏం చేస్తావు? కానీ మీలాగా మేము ఇంగిత జ్ఞానంతో మేము మాట్లాడలేదనుకోలేదు సోదరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనం అందరం కలిసిమెలిసి ఉందామనే భావనతోనే చెప్తున్నాం తప్ప నీకు ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఇన్ని జిల్లాలలో ఉన్న రీజనల్ కమిటీలు ఎన్ని వచ్చినాయి, నువ్వేం చేసినావు, అక్కడే అయిపోయింది నీ ఓటమి. అక్కడే నిన్ను ఎంత గౌరవించే రోజు నువ్వు ఈసీ కమిటీ ఎట్లా ఇస్తావు? నువ్వు ఫుల్ఫిల్ కమిటీ ఏ ఆధారంతో ఇస్తావు? రీజనల్ సెక్రటరీ రీజనల్ కమిటీ లేని దానిది
మీ ఫ్యామిలీ వాళ్ళను మీ చుట్టాలను పెట్టి వేస్తావా? ఎవరిని పెడుతున్నావా కమిటీలా? ఈ సంఘం నీ సొంత ప్రాపర్టా? సోదరా, ఇలాంటి తప్పుడు పనులు మానుకోండి దయచేసి. నేనేమంటున్నా అంటే అందరం కలిస్తేనే సంఘము. సంఘంలో నువ్వున్నావు, నేనున్నా, కానీ సంఘం మనలో లేదు. ఇవాళ గడ్డం శ్రీనివాస్ ఉంటేనే సంఘం ఉంటుంది, కప్టన్ కృష్ణనే ఉంటే సంఘం ఉంటుంది, రాజయ్య నాయక్ ఉంటేనే సంఘం ఉంటుంది అని కాదు. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, సంఘం మాత్రం ఉండే జాగ్రత్త ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఖబర్దార్, మళ్ళీ ఎప్పుడు కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీ యూనియన్లలో డామినేషన్ చేసుకోండి. సంఘం జోలికి వచ్చిరు అనుకోండి ఖబర్దార్. నేను ఎందుకు సంఘ సభ్యునిగా ఒక జనరల్ సెక్రటరీగా మీకు అప్పీల్ చేస్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా. మీరు సంఘం జోలికి వచ్చి మేము ఏదో చేస్తాము, నేను ఆ సీనియర్ను, అందరు సీనియర్లే, వీళ్ళు జూనియర్ ఎవరు ఉన్నారు? ఏం కావాలి? సీనియర్లో ఏం చేసినావు? ఒకరి తర్వాత ఒకరు పద్ధతి ఉండి పనులు చేస్తున్నాము, మిమ్మల్ని కాదనలేదే. నా తర్వాత ఇంకోరు తర్వాత ఇంకోరు వస్తుంటారు. దయచేసి మీరు పిచ్చి ప్రేరణాపరణ వెళ్ళకండి. 17వ తారీఖు నాడు మేము మీటింగ్ పెడుతున్నాము. 2409 సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఈసీ మెంబర్స్ వస్తారు, ప్రతి రీజనల్ కమిటీ మెంబర్స్ వస్తారు. ఆ రోజు వచ్చి మీరు మాట్లాడండి. మీరు ఏం మాట్లాడతారో మా ఉద్దేశం ఒకటే, ఓటింగ్ ద్వారా పోదాము. అక్కడ కృష్ణ గారు ఉంటారా, ఎవరు ఉంటారా? మెర్జ్ అయినప్పుడు ఏ లెటర్ ప్యాడ్ మీద మెర్జ్ చేశారు మీరు? అది చెప్పండి. మెర్జ్ అయినప్పుడు తప్పుడు లెటర్ ప్యాడ్ మీద చేశారు. నీ మీద నమ్మకంతో నువ్వు చూపించకుండా నేను సంతకం చేసిన చైర్మన్ రాజయ్య నాయక్ గారు చూపించేంత వరకు నాకు అది చూడలేదు. ఎందుకంటే నీ మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసినావు నాయకుడా. నీ ఎంబడి నా ఎంబడి ఇంత తిరిగినా నువ్వే నన్నే వమ్ము చేసినప్పుడు నువ్వు సంఘాన్ని ఏం కాపాడతావు? అది గుర్తుపెట్టుకో. దయచేసి అలాంటి తప్పులు చేసి సంఘం యొక్క ఉసురు పంచుకోవడం మంచిది కాదు. మనం ఈరోజు సంఘం నుంచి పక్క జరిగిన, ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయినా పలాని వ్యక్తులు ఎట్లాంటి వాళ్ళు అనేది మనం మంచి పేరు తెచ్చుకోవాలి. అదే పెద్ద ఆస్తి ప్రాపర్టీ. అంతేగాని కోట్లు, భూములు, బిల్డింగులు అవన్నీ మన ఎంబడి ఏమి రావు. కాబట్టి దయచేసి మీకు ఇప్పటి కూడా నేను మంచి మనసుతోటి మీకు విన్నవిస్తున్నా. నా స్నేహితుల్లాగానో, నా బ్రదర్స్ లాగానో మిమ్మల్ని అందరికీ చెప్పేది ఒకటే, మీరు తప్పుడు ఇతరుల మీద తప్పుడు సమాచారాలు ఇచ్చి మీరేదో సత్యవంతులు, వాళ్ళంతా ఏదో గురుగింజ తన నలుగురు అన్నట్టుగా మీరు అలాంటివి మాట్లాడకండి. ఎవరండి సుభాష్ గారు ఈరోజు మమ్మల్ని సస్పెండ్ చేయడానికి? నువ్వు 1068లో ఉన్నాడు. నువ్వు ఇన్నేళ్ళు ఈ సంఘంలో పనిచేసినాడు. నువ్వు మమ్మల్ని సస్పెండ్ చేసేద్దమ్మా? నీకు ఏ అధికారం? నీకు పిచ్చి ప్రేలాపనలు పేలకండి. దయచేసి పెద్దలని గౌరవం ఉంచుకుంటున్నాము, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి. సోదరులారా, నేను ఇంతకంటే మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మీరు ఎవరన్నా 17వ తారీఖున రండి, మేము మెనూ పెడతాము, వాట్సాప్లలో పెడతాము, మళ్ళీ ఇంకో వీడియో కూడా రిలీజ్ చేస్తాము. దయచేసి మీరు ఆ రోజు మీటింగ్కి వచ్చి మేమేమైనా తప్పులు ఉంటే అందరి ముందు చెప్పండి. మీరు ఏదో 4 గోడల మధ్యలో అది ఎన్నో అమ్మగారి దగ్గర కట్టల మీద, సూటల మీద, ఓరాల మీద మాట్లాడితే కాదు. మంచి ఒక అర్థం తీసుకొని మంచి మాట్లాడి అందరం మినిట్స్ రాసుకొని మాట్లాడి ఏం నిర్ణయం తీసుకుందామో రండి. ఒక వర్గాన్ని తీసుకొని పోయి నువ్వేదో చేసి నేను ఇది చేస్తున్నా అని చెప్పి ఒక నాయకుడు అనేటోడు వర్గాలతో చేయకండి దయచేసి. నాయకత్వం లక్షణాలు కావవి సోదరులారా. ఇక నాకు ఇచ్చిన ఈ అవకాశానికి సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ నేను చెప్పిన మాటలు ఆలకించి ఆలోచిస్తారని, సంఘం యొక్క బాగోగులకు, సంఘము డెవలప్మెంట్కు సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా. మీ దగ్గర వచ్చినటువంటి 50 మందిని మీరు ఒక్కొక్క యూనియన్కు 10 మందిని బానిసలుగా చేసినారు. అవునా కాదా? ఒప్పుకోవాలి. ఇది ఒక రకమైన స్టోరీ. నేను ఇప్పుడే అప్పీల్ చేస్తున్నాను నా తమ్ముళ్లకు, ప్రతి 11 రీజన్లో కమిటీలో నిర్మాణము జరిపింది మేము, ఆపరేషన్ ఇచ్చింది మేము, వారిని తొలగించడానికి నీవు కాదు కదా, నీ జేజమ్మ వచ్చిన తొలగించడం అనే విషయాన్ని నువ్వు దృష్టి పెట్టుకోకూడదు. బాగుండదు. హెచ్చరిక. నన్ను పద్మారావుని విడదీసింది నువ్వు మోసగాడివి. నన్ను పద్మారావుని విడదీసిన మోసగాడివి. నీ బాబే చెప్పిండు నాకు.
ఒల్లూరి. ఏం మనిషివయా నీవు? అబ్బా, నీ అంత మనిషి ఇంకోటి భారతదేశంలో లేడనుకుంటా. అంబేద్కర్ ఐడియాలజీ గురించి మాట్లాడతావా రాజయ్య దగ్గర? ఏమైందా కరోనా తర్వాత మన పరిస్థితి? కత్తులు. మన వర్కర్ను కాపాడే అటువంటి వ్యక్తి ఎవరైనా ఉండేనా? ఉన్నాడా? మరి ఎక్కడి నుంచి గుర్తుకొచ్చిందని అడుగుతున్నాను నేను. ఇదే గడ్డం శ్రీనివాస్ నేను సెక్రటరీకి పోయి ఎండి గారితో మాట్లాడాం. ముందు ఎండి గారితో మాట్లాడాక ఢిల్లీకి పోవడం జరిగింది. ఢిల్లీలో విషయం అందరికీ తెలిసినటువంటి విషయం. దాని మీద మనం కౌంటర్ ఇస్తాం, మాట్లాడదాం. ఇంకా కూడా వీడియోలు 1-2 పోవాలి. వాస్తవ విషయాన్ని తెలియపరుస్తాం. భయపడే ప్రసక్తి లేదు. మీతో ఎవరు భయపడతలేని కూడా హెచ్చరిస్తున్నాను. ఇది వాస్తవ విషయం. ఎందుకంటే हम बदमाश नहीं होता, चीटर नहीं होता, नंबर 1 फाइटर हूँ मैं आरटीसी में. ఇంకా నువ్వు నాలాంటివన్నీ కొనలేవు. నీ తరం కాదు. కత్తులు జాగ్రత్త. ఇంకో విషయం చెప్తున్నా. ఎవరు పోయినారు సెక్రటరీ దగ్గరికి? నీ కృష్ణ వచ్చిండా? గడ్డం నీవు వచ్చినావా? సారీ, కృష్ణ నీవు వచ్చినావా? కత్తులు నీవు వచ్చినావా? బాబు నీవు వచ్చినావా? పాపాలు నీవు వచ్చినావా? ఇంకోళ్ళు ఎవరు ఉన్నారు? పాపాల తర్వాత ఉన్నారు. రోషాలు ఉన్నారా? లలిత నీవు వచ్చినవా? అబ్బో తల్లి నీకు దండమే. లాలే నీవు వచ్చినవా? అరే అన్నా నీకు దండం పెడతా. నాకు దొడ్డికి పోవటానికి కూడా ఇబ్బంది అవుతుంది. నీ బాంచను, నీ కాలు మొక్తా, నీకు దండం పెడతా. విజిలెన్స్ కాల్ నుంచి నాకు తప్పి ప్రాణం కాపాడన్నా నీ బతిమిలాడినా లాలయ్య. ఈరోజు నా మీద నీవు షటర్లు ఇస్తావా? సంఘములు ఎప్పుడు వచ్చినావు లాలయ్య? ఎప్పుడు వచ్చినావు? దీంట్లో పాల్గొన్నావా? సంఘం ఏంటో నీకు తెలుసా? ఇంకా నీ గురించి అంత మాట్లాడే అవసరం లేదు నాకు. ఎందుకంటే చాలా స్టోరీలు ఉన్నాయి చెప్పేది. అప్పుడు మేము ఎండి దగ్గరికి పోయాం. साहब जी, आप ट्रेड यूनियन फांसी को बर्खास्त करे होंगे. एमडी साहब जी, आप ट्रेड यूनियन को बर्खास्त करे होंगे. SC ST BC वेलफेयर एसोसिएशन को गवर्नमेंट ने नहीं किया. क्यों हमारे को नहीं आने दे रहे आप लोग? क्यों हमारे को पैर नहीं डाल ले रहा ऑफिस में? ये क्या गलती है? ये कौन सा कानून है? आप कॉन्स्टिट्यूशन रूल एंड रेगुलेशन को आपका अगर ऑफिसर्स ब्रेक कर रहे हैं बोल तो क्या है? सुनील शर्मा साहब, आप बहुत फुल माइंड से सोचिए. जब ने उन्हें बोला कतुल आपको हिंदी आता है, आप हैदराबादी है. सुभाष जी आपको भी हिंदी आता है, हैदराबादी है. बाबूजी आप भी हैदराबादी है, हिंदी आता. और पापा लग भी बोल रहा हूँ, आप तो हिंदी में बहुत परफेक्ट है. जब ने हम दोनों जाके हिंदी साथ शब्द बात करा. पुराना प्रॉब्लम्स ये लोग को क्या है? ये लोग को मैडम जी कृष्णाकांत जी जो SC ST का हेयरिंग क्या है? सब कारपोरेटर स्थाई में हम 3 महीने के एक बार वो लोग का समस्या करने के लिए ग्रेवन मीटिंग देने के लिए था. मगर अभी जो गवर्नमेंट दिए इसे ऑर्डर्स ये यूनियन जाने के बाद वो लोग को अपन नहीं बुला रहे. अरे यार किसको नहीं बुलाना? गैर कानून चल रहा ना. वो लोग हमसे आके बात कर रहे. वो लोग का मीटिंग वो लोग को दे दो. आप RM को भी बोलो, महीने के 1 दिन RM के पास है, महीने के 1 दिन RM के पास है, वो भी बोल लो. అప్పుడు మా సమస్య సాల్వ్ అయింది. మా ఉద్యోగులను కాపాడటానికి రకరకాల ప్రాబ్లంలో ఉన్న ఉద్యోగిని చాలా బాధపడ్డా. కత్తులు నీతో ఊదగాలని పేరు లేవది. నిన్ను చూస్తేనే నాకు అసలు నువ్వు ఏమిటి అని అనిపిస్తుంది. నన్ను సస్పెండ్ చేసేద్దాము నీకెక్కడదయా? ఎవరు నీవు? నాకు అధికారాలు టోటల్ డాక్యుమెంట్ నా చేతులు పెట్టినావో డాక్యుమెంట్లను చీట్ చేసి
రిజిస్ట్రేషన్లో నా పేరు ఉంది. రిజిస్ట్రేషన్ అరే 90 మంది రిజిస్ట్రేషన్లో పని ఉన్నది. ఓయ్ మీ దాంట్లో ఒక ఎరకల సోదరుని కూడా యాడ్ చేసి ఆయన కీర్తి శేషులు అప్పటి నుంచి పేరున్నది 1990 నుంచి. అరే రిజిస్ట్రేషన్లో పేరు కాదు కదా, నొసలి మీద నీ పేరున్నా స్టెప్ బై స్టెప్ నిచ్చేట మెట్లున్నాయి. నీకు తెలియదావా? ఇది ఉట్టిగా నచ్చిందా మా దగ్గరికి? చీటర్లమా? మానవత్వం ఉండాలి. నేను అది చేసిన ఇది చేసిన ఏం చేసిన బాబు? లిటిగేషన్ పెట్టిన ఉద్యోగుల మీద ఎట్లయితే ఉపకులాలను తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన్నప్పుడు ఇదే సుభాసు నీ మీద ఫైట్ చేస్తుంటే, రాజయ్య ఈసీ మీటింగ్ నువ్వు పాల్గొనాలే, నీవు పాల్గొనకపోతే ఈ సంఘం ప్రాబ్లంలో ఉన్నదని పిలిపించిన వాడిని నీవు కాదని నేను సూటి పరిశీలిస్తున్నాను. ఆ రోజు నా బలాన్ని యూజ్ చేసుకొని సుభాసుతో ఆటలు ఆడుకున్నటువంటి వ్యక్తిని ఇదే ఆఫీసులో కరెక్ట్ కాదని నేను అడుగుతున్నాను. ఇద్దరమే డ్రైవర్లో మీ దగ్గర ఇప్పుడైతే మాత్రం బిడ్డ కొడుకులు అందరు వచ్చిర్రు, నేను మునిరాములు ఇద్దరే. కాపాడినమా లేదా? నీవు అడిగినవా లేదా? తెలంగాణ బైఫర్కేషన్లో నాయక్ గారు మీరే రాష్ట్రానికి అధ్యక్షుడు ఉండాలి. జోనల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, చాలా చురుకైనటువంటి వ్యక్తి గడ్డం శ్రీనివాస్ జనరల్ సెక్రటరీగా ఉండాలి, పద్మారావు ఉండాలి అని పెట్టావు. 4 రోజుల్లో పద్మారావు నా మధ్య లిటిగేషన్ వ్యక్తి పీకి 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 యాస్ట్రకు వచ్చి అరే వీళ్ళేం పాగలుగానే ఉన్నారు అని చెప్పి ఇది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి మళ్ళీ నీవు మాకు ఫోన్ చేసినాకనే నేను వేదికపై వచ్చి టోటల్ ఈసీ సమీక్షంలోనే కదా ఎలక్టెడ్ చేశాం. ఇప్పుడు ఈయన ఎలక్షన్ అడుగుతుంది తప్ప ప్రజాస్వామ్యం అది కాదా? ఎలక్షన్ జరిపితే జిమ్మేదారి ఉంటుంది, బాధ్యత ఉంటుంది, జవాబుదారి ఉంటుంది. ఆ ఎలక్షన్స్ 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. నీకు తెలియదావా? అవ ఏం మనిషిరా నాయన, నీకు దండం పెడతా. ఢిల్లీకి పోయి తాజ్లక్కల్లో కూర్చోబెడితేవి, కృష్ణాబారాయిలో కూర్చోబెడితేవి, నోవాటైల్లో కూర్చోబెడితేవి, డిపార్ట్మెంట్ని ఇట్లా ఆడుకున్నది నీవా మేమా? అరే ఈరోజు డిపోలో జరుగుతున్నటువంటి విషయాలపై అన్యాయాన్ని టోటల్ ఆర్టీసీ ఉద్యోగులకు ఎస్సీ గ్రేవెన్స్ మీద కాస్తో కూస్తో వెసులుబాటు కల్పించినటువంటి సంఘం ఎంత పని చేసినావా అని కట్ట చెరువు మీద మీటింగ్ పెట్టి బాటల్లో అందిస్తూ కార కూర సార ద్వారా ఒక రాజకీయ పార్టీ చేసే విధంగా రాజకీయం చేసినావు. ఖబర్దార్, మంచిగా ఉండదు. ఈ భారతదేశంలో ఏ కోర్టుకు నా మీద వెళ్తావు వెళ్ళు, చూసుకుందాం. నీవా నేనా? 17 తారీఖు నాడు మీటింగ్ జరుగుతుంది. నీ లెక్క బేకు పని మనం చెయ్యం. ఈసీలో కొందరు అమరవీరులు, ఈ ఈసీలో కొందరు రిటైర్స్ అందరినీ పిలిపించి ఈసీ ఒక నిర్ణయం తీసుకుంది. రీజనల్ 11 రీజనల్ ఆఫీస్ బేరర్ల సెక్రటరీ తోటి అధ్యక్షునితోటి ఆఫీస్ బేరర్ల నిర్ణయం తీసుకొని ఎటువంటి ప్రకటన ఉంటుందో వేచి చూసుకో. ఒక వ్యక్తి అంటాడు కత్తులు నన్ను జైలుకు పంపిస్తాడట. నేను ఉగ్రవాది నావయా బాబు? తీవ్రవాదినా ఉగ్రవాదినా? అరే ఆర్టీసీ డ్రైవర్ 32 years కంప్లీట్ సర్వీస్, వచ్చే నెల రిటైర్డ్. ఇది నా ఒక హిస్టరీ. నేను తప్పు మాట్లాడలే. ఎవరైనా తాగిపిస్తే ఒక చాయ్ తాగిపియటము, తను పనికొస్తే బుక్కెడు అన్నం తిను అనడంలో తప్పు కాదు. నీ లెక్క చీట్ చేస్తారు చూసినవా, వాడు నిజమైనటువంటి ద్రోహి. ఈరోజు నీవు దళిత భూస్వామి అని నేను పేరు పెట్టాను నీకు. దళిత భూస్వామి అని పేరు పెట్టాను. మా ఉద్యోగులు గ్రహిస్తున్నారు మేము ఏం వార్త ఇస్తాము. రియాలిటీ చెప్తాం, అబద్ధం చెప్పం. చేశాం, నువ్వు మాకేమి పండియలే. 0 0 0 0 0. అసలు బ్యాంకు ఖాతా లేదు, ఒక ఫోన్ నెంబర్ మాత్రం ఇచ్చినావు.
చిన్నపాటి ధోని లాంటి ఆఫీస్ని ఇచ్చినావు. ఆఫీసును పెద్దగా చేశాను. ఒక ఆర్టీసీని రివ్యూ చేయటానికి 54-56 కార్పొరేషన్లు భారతదేశంలో చాలా చిన్నవి. ఒక ఆర్టీసీని రివ్యూ చేయడానికి కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ చైర్మన్ అండ్ మెంబర్స్ తాద్దక్కల్లో కూర్చున్నారంటే ఏం కత్తులు, ఇంకేం కావాలనే? ఇది 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 వీరి నాది నాయకత్వం. ఇక్కడ ఉన్నటువంటి వీరి నాయకత్వం తేగలుగుతావా? తెచ్చినావా? నేను మాట్లాడిన ఒక ముఖ్యంగా నీకు తెలుసా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంటికాడ ఇప్పుడున్న ప్రగతి భవన్లో फुल कमीशन వచ్చింది. सर हमारा जो प्रॉब्लम बहुत हो रहा है, हम कुछ मुश्किल में है. अरे कुछ रिव्यू करके हमारे को जीवन के लिए, कुछ खाने के लिए, कुछ पीने के लिए, कुछ हमारे हक के लिए, कॉन्स्टिट्यूशंस राइट के लिए कुछ मदद करो అంటే నీ మాట కమిషన్ ఇన్నదా? ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఏం పేరు? శ్రీనివాస్ కాదు. ఆ శ్రీనివాస్ నువ్వు ఢిల్లీ చైర్మన్ పేరు మాట్లాడుతున్నారు. రాలేదు ఢిల్లీ నుంచి అల్లడు కాదు, ఇంకో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన రిటైర్డ్ అయింది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పేరు యాదికి వస్తలేదు నాకు. నీకు బాగా తెలుసు, నువ్వు నా పక్క పొంటే ఉన్నావు. అది సంఘం చేస్తుంది. ఈరోజు డిపోలో 3, రీజన్లో 3, 5 కార్పొరేటర్ స్థాయిలో నిరంతరము గ్రేవన్స్ జరగపడుతున్నటువంటి సంఘం ఏదన్నా ఉన్నదంటే 240/90 ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గడ్డం శ్రీనివాస్, భట్టు రాజయ్య నాయక్, నా తమ్ముడు నిరంజన్, నా కొడుకు బీపీ సింగ్, నా కొడుకు శంకర్, టోటల్ తెలంగాణ స్టేట్ 11 రీజన్స్ కార్యవర్గ సభ్యులు 13,000 మంది కార్మికులకు తెలిసింది అని. కానీ నీకు హైదరాబాదులో, ఎల్బీ నగర్లో, ఇక్కడ హయత్ నగర్లో ఉన్న వాడికి నీ జ్ఞానం లేదంటే సిగ్గుచెడు కత్తులు సమాధానం చెప్పాలి, చెప్పి తీరాలే. నువ్వు చేశావా? నీవు వచ్చావా? కమిషన్ దగ్గర ఎగిరి మాట్లాడి साहब बहुत गैर कानून चल रहा, हमारे कर्मचारियों को पीट रहे, काट रहे, मार रहे, चीर रहे, प्रमोशन का ప్యానల్ కు బాజు कर दिए అని గొంతు సాతి చెప్పింది. ఏ మొగోడు చెప్పు? కత్తులు మేము కాదా? ఈ కృష్ణ ఎక్కడి నుంచి వచ్చినాయా బాబు? కృష్ణ నీ పేరులోనే ఉన్నది. కృష్ణ మట్టి అంటకుంటా చక్రం నింపే అలవాటు కురుక్షేత్రంలో. జాగ్రత్తగా ఉంది. దీంట్లో ఘోరంత పని నువ్వు చేయలే. రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ 2 రాష్ట్రాల్లో కూడా మెర్సీ పిటిషన్స్ రిజెక్ట్ అయినటువంటి ఉద్యోగం ఇచ్చిన ఈ సంఘం 5 పేరు చెప్తా. పొండి, తొర్రూర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ పేర్లతో సహా చెప్పగలుగుతా. ఎవరైనా మన చేయాలా ఇప్పించి డిఎం కూడా ఇప్పించినవయ్యా బాబు. అయ్యో దేవుడా, నేను నీకు విడిచిపెట్టి డిఎంకి ఇప్పించినావు. శ్రీనివాస్ నాయక్ జేబీఎస్లో పనిచేస్తుండు. కమిషన్ దగ్గర పోయి ఎండి దగ్గర, ఏం సార్ అమాయకుడున్నటువంటి మా శ్రీనివాస్ నాయక్ డిఎంను అరెస్ట్ చేసి తీసుకొస్తారా మీరు? ఏమైనా న్యాయం ఉన్నారే? ఆయన ఉద్యోగి, ఒక గరీబు డ్రైవర్లను చూసి మా మీద లేనిపోని అభయాలు మోపి మమ్ములను ఇబ్బంది పెడతారని చెప్పి నిలదీసిన వ్యక్తిని మేమిద్దరం అవునా కాదని అడుగుతున్నాం. తప్పు. అరే ఎక్కడి నుంచి వచ్చినవా పాపాలు నువ్వు? ఇంకా నీకు శరం లేదయా బాబు. నీ యూనియన్ నువ్వు పట్టుకొని పోరాదు. ఎందుకు మా దాంట్లో లిటిగేషన్ పెట్టి ఊపుతున్నావు, గంట కొడుతున్నావు? ఏం బాబు గారు, నీకు విమర్శించే అధికారం మాకు లేదండి. నీకు తుబాగా యాదయ్య గారు, ఎందుకంటే మీది 1068 యూనియన్లకు అనువాదంగా ఉంటారా, ఇంకా దేనికి అనువాదంగా ఉంటారా మాకు తెలియదు. మాది 240/9
పబ్లిక్ని. దీనికి గడ్డం శ్రీనివాస్ గారు జనరల్ సెక్రటరీ, కృష్ణ గారికి రేపు ఫోకస్ పోతుంది, రిప్లై ఇవ్వాలి. మా మంచితనం అది. నాకు సోకస్ జారీ చేసినవరా భయ్ నువ్వు? నాకు సోకస్ జారీ చేసినవరా భయ్ నువ్వు? ఎట్లా తీసినావు? సస్మిట్ అని పదాన్ని వాడటానికి న్యాల్క కత్తిరించాలి. యూజ్లెస్ ఫెలో. సోకస్ జారీ చేసినావా? వాట్సాప్ పెట్టినావా? ఔత్సాంగ్యంగా ఉన్నానా నేను? మా తమ్ముడు ఇటు చూడవా, నీ ముఖం కళ్ళబడతలేదు. ఎట్లా తీసినావు? ఏ కానూన్ ప్రకారంగా కత్తులు? నీ వేసుకున్న కమిటీ 1068 మాది కాదు. ఒక వ్యక్తిని నిర్లక్ష్యంగా తీయటానికి కానీ, ఉంచటానికి కానీ, పెట్టడానికి కానీ ఒక ఈసీ అంటుంటుంది. యూజ్లెస్. ఒక ఈసీ అంటుంటుంది. పిచ్చోడా, ఎందుకు నీవు అనుసరించాలి ఆ సంస్కృతిని? అట ఇన్లీగల్ అంటే నీవు దళిత భూస్వామివి అనటానికి సందేహం లేదు. 17 నాడు చూసుకో మా మంచితనం. గుండెల్లో పెట్టి చూసుకుంటాం మా ఉద్యోగులకు. ఏ ఉద్యోగి ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ జిల్లాకు రాత్రి కారులు వేసుకొని పోయాం. ఆయన కారు కొత్తది ఉన్న కారు తింపి దొక్కైపోయింది పాపం. మొన్న 50,000 పెట్టినట్టు అంటుండు. 50,000 తిన్నదరా నాయన, రాజయ్య కారు నాది. మీ కొడుకు ఏదైతే ఇప్పించిండో అప్పుడు 12-14 లక్షలు ఉండేది, ఇప్పించింది తిరిగి డొక్కైపోయిందని ఒత్తుకుంటుండు. నేనన్నా, అన్న పిల్లలు మంచిగా లేదు, రాగరాదే, నువ్వు పెద్ద కారే తీసుకుంటావు, నీ కారులో నేను కూడా వస్తానని అన్నా. సంస్కృతి, ఒక సంప్రదాయాన్ని, ఒక పద్ధతిని, ఒక బైలాస్ను క్రాస్ చేసిన వ్యక్తిని నువ్వు యూజ్లెస్ కాకపోతే ఏంటిదా? అరే దమ్ము, ధైర్యం, ఏ రికగ్నిషన్ నంబర్ మీద నాకు సోకస్ పంపిస్తావో, మీరందరికి పంపిస్తావో, టేక్ ది యాక్షన్. జవాబు చెప్పుతా. ఇంకా స్టోరీ బాగుంది. జవాబు చెప్పుతా, పంపి. ఎవరినో పట్టుకొని మా మీద అక్కడ జంపు చేయాలని, ఇక్కడ జంపు చేయాలని, అక్కడ జంపు చేయాలని బాగా మాట్లాడుతున్నావు కదా. ఓట్లు పడతాయనే, కత్తులేయాలే నీకు ఇట్లా చేస్తే. నీ అభిమానుని నేను అనేది మర్చిపోయినావా? ఇంకేయగలుగుతానా? ఛీ, ఎలక్షన్ టైంలో దుర్మార్గంగా వివరించినావు కదా నీవు. నీ ముఖం చూసి, వెంకన్నతో నువ్వు జేఏసీలో ఉన్నావని నీ ముఖం చూసి ఒక్క 50 లీటర్ల డీజిల్ కొట్టుకొని 10 డిపోలు తిరిగి మా వాళ్ళ తరపున నేను మాట్లాడలేదా? రే నువ్వే మనిషివయా? ఓట్లలో నిలబడే వ్యక్తి అలా మాట్లాడవు. అది ప్రజాస్వామ్యం కాదు, అది నీ విధి విధానం కాదు. అది చాలా తప్పు. ఎందుకని నా ఉద్యోగులకు నేను అడుగుతున్న, ఉద్యోగులారా, డబ్బులా దేనికి? ఓటెత్తేనా? అడిగేది ఇంకా డబ్బులు ఏడెత్తాడు, పారిపోయిండు, కట్ట మీద నుంచి ఎడికి కొట్టాడు. మరి అటు ఉన్నడా పోయిందా చూడాలి ఇంటికి పోయి. మరి అటు పడితే అటు వెళ్ళిపోతాడు. ఏడా మేడ్చేలు అవుతాడు, వెళ్తాడు కావచ్చు అనుకుంటాను నేను. అటు పడితే ఎక్కడ వెళ్తాడు కానీ మేడ్చేలు అవుతాడు. కత్తులేనే జాగ్రత్తగా చెర్ల పడిపోకు. నీ ఇల్లు ఇక్కడ మర్చిపోయావు, ఇక్కడికి రా. ఇక్కడికి వచ్చి ఎలక్షన్లు ఎవడు? భూచక్రం గెలిచినట్టే. నీవు పనసపండు ముక్క తిన్నట్టు అయిపోయింది. నిన్ను ఖరాబ్ చేసేసిండు ఎవరు? సుభాష్ నిన్ను ఖరాబ్ చేసేసిండు. కృష్ణ నిన్ను ఖరాబ్ చేసేసిండు. పాపాల ప్రభాకర్ నీకు ఖరాబ్ చేసేసిండు. నువ్వు వ్యతిరేకించిన వాళ్ళు ఇద్దరు గ్రహించుకుంటారు. రాజయ్య నాయకు శ్రమను గుర్తించకపోతే సంకనాకి పోతవని చరిత్ర చెబుతుంది. నన్ను నీవు యజమాన్యం దగ్గర రావటానికి, పోవటానికి, మాట్లాడటానికి కందకాలు దోడినా, పొక్కలు దోడినా, రోడ్డు తప్పేసినా ట్రైబల్ బిడ్డ అంతరం మీద నుంచి వస్తుంది. ఇప్పుడు చూడు నీకు నాకు లడాయి టేక్ లింగే 17వ తారీఖు బాగా చెప్తాడు. రాజు చెప్తున్నా ఎలిగి నగర్ ఫంక్షన్ హాల్ 17వ తారీఖు 10 నుంచి సాయంత్రం 6 గంటల దాకా డిస్కషన్ చేసి ఎలక్టెడా ఎలక్షనా మేము నిర్ణయిస్తాం. ఇప్పుడు దాంట్లో పెద్దగా నేనే వివరిస్తా.
ఎలక్షనా ఎలక్టెడా మాట్లాడడం. కత్తులు ఇంత జ్ఞానం లేవు, జ్ఞానాన్ని కోల్పోయినావు, ఎదుటి వాడిని మర్చిపోయినావు. అసలు రాజాయకు తెలియదు నీకు, కృష్ణ ఎవరో తెలియదు నీకు, గడ్డం శ్రీనివాస్ ఎవరో తెలియదు నీకు, నిరంజన్ ఎవరు ఎలా ఓవ్వా. ఏం మనిషివయ్యా నీవు? జనాలు చూస్తున్నారు, మనకి ఇజ్జత్ తీస్తున్నావు. అద్దు ఇజ్జత్ తీయకు. 2 పిల్లలు డాక్టర్లు సక్రమంగా రేపు ఓట్లకి వచ్చి రాజయ్య 4 ఓట్లు వేపి, అరే తమ్ముడు 4 ఓట్లు వేపి నేను నియోని కదా అనాలే కానీ ఒరే ఒక్క కమిటీని ఆసరా చేసుకొని 50 మంది పాల్గొంటే శ్రీరాములమ్మకు తవ్వెడు కొలితే ఉప్పినట్టు ఉప్పి మమ్ములను ఇల్లీగల్గా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటిస్తావా? సన్యాసి నోటీస్ జారీ చేస్తారు, వాళ్ళు नोटिस जारी చేస్తాడు. आपको मालूम है ना कानून, नोटिस जारी का नोटिस को हम 7 नहीं तो 15 दिन में अगर उसका एक्सप्लेनेशन नहीं दिया